రాష్ట్ర వ్యాప్తంగా రథసప్తమి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రముఖ ఆలయాల్లో ఉదయం నుంచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీకాకుళం అరసవెల్లి సూర్యనారాయణ స్వామిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఆదిత్యునికి పూజల అనంతరం మొక్కులు చెల్లించుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఉత్సవమూర్తుల్ని ఊరేగించగా విద్యార్థులు సామూహిక సూర్య నమస్కారాలు చేశారు. శ్రీకాకుళంలోని అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో ప్రథమార్చన పూజల్లో శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి పాల్గొన్నారు. ఆదిత్యుని మూల విరాట్కు క్షీరాభిషేకం నిర్వహించారు. సూర్యదేవుణ్ణి మంత్రి అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యేలు గుండ లక్ష్మీదేవి, బగ్గు రమణమూర్తి దర్శించుకున్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు స్వామివారి నిజరూప దర్శనం సాగింది. సూర్య భగవానుణ్ణి చూసేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. విజయనగరంలో సూర్యదేవునికి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. బాబామెట్ట సమీపంలోని శ్రీ సూర్యనారాయణస్వామి ఆలయంలో పంచామృతాభిషేకాలు, విశేష పూజలు, సూర్యహోమం నిర్వహించారు. ఆలయానికి వేల సంఖ్యలో వచ్చిన భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. రథసప్తమిని పురస్కరించుకుని విశాఖలోని ఓ కళాశాల విద్యార్థులు సామూహిక సూర్య నమస్కారాలు చేశారు. బీవీకే కళాశాల వేదికగా క్రీడాభారతి, తిరుమల తిరుపతి దేవస్థానముల సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం సాగింది. ఉభయ గోదావరి జిల్లాల్లోనూ రథసప్తమి వేడుకలు ఘనంగా సాగాయి. తూర్పుగోదావరి జిల్లా గొల్లల మామిడాలలోని సూర్యనారాయణమూర్తి ఆలయంలో వైష్ణవ సాంప్రదాయం ప్రకారం పూజలు నిర్వహించారు. స్వామివారి ఉత్సవమూర్తులకు పూజలు నిర్వహించి రథంపై ఊరేగించారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో సూర్యభగవానుడి కళ్యాణం వైభవంగా జరిగింది. రథసప్తమి సందర్భంగా నెల్లూరులోని వీఆర్సీ క్రీడా మైదానంలో సామూహిక సూర్య నమస్కార ప్రదర్శన జరిగింది. నెల్లూరులోని వేణుగోపాలస్వామి ఆలయంలో నగరోత్సవం వైభవంగా సాగింది. సూర్యప్రభ వాహనంపై స్వామివారు విహరించారు. ప్రకాశం జిల్లా చీరాలలోని పలు దేవాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గుంటూరు అరండలపేట, పిచ్చుగలగుంట మైదానంలో సూర్య నమస్కారాల ప్రదర్శన, పోటీలు నిర్వహించారు. విద్యార్థులకు యోగా ఆసనాలు, సూర్య నమస్కారాల ఆవశ్యకతను శిక్షకులు వివరించారు. విజయవాడలోనూ వేడుకలు ఘనంగా సాగాయి. మాచవరంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో విద్యార్థులు సామూహిక సూర్య నమస్కారాలు చేశారు. కర్నూలు జిల్లా మహానందిలో రథోత్సవ వేడుక వైభవంగా జరిగింది. కర్నూలు సత్యనారాయణ స్వామి ఆలయంలో సూర్యభగవానుడిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. కడప జిల్లా ఒంటిమిట్ట రామాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు కోదండరామస్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. బద్వేలు మండలం అనంతరాజపురం ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలోనూ వేడుకలు ఘనంగా సాగాయి.